महागणाधिपते नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి శని భగవాన్ యొక్క సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, వీళ్ళకి అసలే ఈ సంవత్సరం 2024 సంవత్సరం శని గ్రహం యొక్క సంచారం వీళ్ళకి అదృష్టమా, దురదృష్టమా, లేదా లాభమా, నష్టమా అనేది మనం తెలుసుకుందాం. ముందుగా సహజంగా శని భగవానుడు కానీ చూసుకుంటే ఈయన ప్రస్తుతం కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే శని భగవానుడికి సహజంగా కానీ మనం కారకత్వాలు కానీ చూసుకుంటే శని భగవానుడు చాలా డిసిప్లైన్, మనకి ఆయనకంతా ఒక పద్ధతిగా ఉండాలి. అలాగే సేవాకారకుడు, పెద్దల యందు, గురువుల యందు, తల్లిదండ్రుల యందు ఎవరు అయితే ప్రేమగా వ్యవహరిస్తారో వాళ్ళ మీద ఆయన యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈయన కూడా మనం ఈ శని భగవానుడి కానీ చూసుకున్నప్పుడు ఈయన ఓర్పు, ప్రతిదాన్ని కూడా చాలా ఓర్పుగా ఉంటారు. అలాగే ఒక నియమబద్ధత, ఇలాంటివన్నీ కూడా శనికి సంబంధించిన కారకత్వాలుగా చెప్తాను. అందుకనే ఎక్కడ చూడండి మూలలు కానీ ఎక్కడైనా ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. ఈ ఇల్లుతో పాటు మనకు చెప్పేది ఏంటంటే ఆయన మలిన పదార్థాలు ఎక్కడ ఉండకూడదని, ఇలాంటివన్నీ చెప్తారు. కాబట్టి ఇల్లు ఎప్పుడూ కూడా ఈ శుభ్రంగా ఉంచుకోవాలి. శని ప్రభావం అంటే వ్యతిరేక ప్రభావం మన మీద ఉండకుండా ఉండడానికి ఇంటినే కాదు, ఇంటితో పాటు చివరికి మనం వాష్రూమ్స్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తారు. శని వచ్చేటప్పటికి కర్మకారకుడు. ఈ కర్మకారకుడైన శని భగవానుడిని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆయన ప్రీతి కొరకై మనం ఇందాక చెప్పుకున్న విషయాలు అన్నీ కూడా చేయాల్సి వస్తుంది. అలాగే ఎక్కువగా మన చేత కర్మను చేయిస్తాడు, అంటే శ్రమింపజేస్తాడు. ఎప్పుడైతే శ్రమ అధికంగా ఉంటుందో ఆ శ్రమ చేసి చేసి మనకు తెలియకుండా మనలో ఉన్న ఒక టాలెంట్ని బయటికి తీయడం అనేది కేవలం శని భగవానుడికి మాత్రమే సాధ్యమైనది. ఎందుకంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా అవి అంటే ఆ స్థానాల్లో బాగుంటే బాగుంటాయి, మనకి మంచి ఫలితాలు ఇస్తాయి, లేకపోతే లేదు. ఒకవేళ ఆయన వాటి వచ్చే మహర్దశల్లో కానీ అంతర్దశల్లో కానీ అవి ఇచ్చే ఫలితాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ శని భగవానుడు అలా కాదు. ఆయన ఒకసారి ఒక జీవితంలో ఒక స్థాయి కానీ ఇచ్చాడు అంటే అది తొందరగా పోదు. ఇచ్చింది తొందరగా తీసుకోవడం, ఆయన ఇచ్చాడు అంటే స్టాండర్డ్గా ఉంటుంది అని అర్థం అన్నమాట. కాబట్టి అలాంటి శని భగవానుడి యొక్క ఈ సంచారం వల్ల, కుంభరాశిలో సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి కూడా రాశాధిపతి వచ్చి శని భగవానుడు. ఈయన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ రాశి జన్మ అంటే మనకి జన్మలో శని భగవానుడి యొక్క సంచారము అసలు ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి అని కానీ చూసుకున్నప్పుడు, జన్మలో శని ఉన్నప్పుడు కాస్త మానసికమైన ఇబ్బందులు, అలాగే కొంచెం ఒడిదుడుకులు, పనిలో ఒడిదుడుకులు, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు, అలాగే భార్యాభర్తల విషయాల్లో మాట పట్టింపులు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరైతే విద్యకు సంబంధించిన వాళ్ళు, ఉద్యోగస్తులు, వీళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్న, కొంత శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఉద్యోగపరంగా అంటే కొద్దిగా ఫిజికల్గా, మెంటల్లీ కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ యొక్క ఏనాడు శని యొక్క ప్రభావం వల్ల. అలాగే ఇంకొకటి వీళ్ళకి చూసుకున్నప్పుడు అంటే ఈ యొక్క రాశి వాళ్ళకి, ఈ కుంభరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు గత కొంతకాలంగా అంటే ఇప్పటి వరకు వీళ్ళకి వ్యయస్థానంలో ఉన్న శని భగవానుడు జన్మరాశిలోకి వచ్చాడు. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో అంటే కాస్త ఎముకలు అంటే డిస్క్కి సంబంధించినవి, అలాగే నరాలకు సంబంధించిన ఇబ్బందులు, పిప్పు పళ్ళు అంటే పళ్ళుకి సంబంధించినవి, జుట్టు ఎక్కువగా రాలిపోవడం, ఇలా కొన్ని ఇబ్బందులు కూడా, ఈ శారీరకమైన ఇబ్బందులు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఫేస్ చేయడం అనేది జరుగుతుంది.
అయితే కాస్త కోర్టు వ్యవహారాలు వాటిల్లో ఉన్న వాళ్ళకు కూడా కాస్త అంటే ఆస్తి తగాదాలు కావచ్చు, భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, వాటిల్లో కాస్త ఇబ్బంది పడతారు. అయితే ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు వీళ్ళకి. ఆర్థికంగా బాగుంటుంది. కాస్త ఏమైనా చరాస్తులు కొనుక్కోవాలంటే కొనుక్కుంటారు. మిగతా ఫైనాన్షియల్గా కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది, దాని పరంగా చెప్తారు. కానీ శ్రమ అధికంగా ఉంటుంది. అంటే ఇంట్లో వాళ్ళకి అనారోగ్యాలు ఏవో ఒకటి రావడం, వాళ్ళకి చాకరీలు చేస్తూ ఉండడం, లేకపోతే ఏదైనా బయట వాళ్ళకనో లేకపోతే మెంటల్గా ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉండడమనో, ఏదో ఒక పిచ్చి పని చేయడం, ఆ పిచ్చి పని అయ్యో మనం ఈ పని చేసామే అని చెప్పి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి ఈ 2024 సంవత్సరంలో ఈ శని భగవానుడి జన్మలో సంచారం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకుంటే మాత్రం వీళ్ళకి సరిపోతుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా మనకి శివపంచాక్షరి నామాన్ని జపం చేసుకోవడం కానీ, శివాభిషేకం చేసుకోవడం కానీ, శివ ఆరాధన కానీ, శివునికి సంబంధించింది ఏదైనా సరే చేసుకోవడము. సంధ్యా సమయాల్లో మాత్రం వీళ్ళు హనుమాన్ చాలీస పారాయణ చేసుకోవడం, ప్రతి శనివారము నియమాలు పాటించడం. అలాగే మనకి ఈ యొక్క శని త్రయోదశి వచ్చినప్పుడు ఇలాంటప్పుడు విశేషంగా శని భగవానుడికి కూడా తైలాభిషేకం చేయించుకోవడం, ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనము ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం అనేది గోచార రీత్యా చెప్పుకునే సంచారం. అయితే ఇక్కడ గోచార ప్రకారము మనకి శని భగవానుడు ద్వాదశ రాశుల్లో సంచరించేటప్పుడు ఎలా ఉంటుంది అని కానీ తెలుసుకున్నప్పుడు మనకి ఈ సంచారం వల్ల చాలా మటుకు అంటే ఆ శని భగవానుడు ఉన్న ఏదైతే ఆయన యొక్క స్థితి ఉందో ఆ స్థితిని బట్టి శుభాశుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సహజంగా చాలామందికి ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటిల్లో శని భగవానుడు ఎక్కువగా బాధపడతాడు. అలా అని మనకి కొంత అవగాహన అనేది ఉంది, అందులో కొంత వాస్తవం కూడా. ఎందుకంటే జన్మజాతకాల్లో ఉండే ఫలితాలకి గోచార రీత్యా ఉండే ఫలితాలకి కొద్దిగా వ్యత్యాసం అనేది ఉంటుంది. అందుకనే శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి చాలామంది ఏం చెప్తారు అంటే, ఆయన యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎక్కువగా దైవారాధన మనం చేయాలి. అలాగే కర్మను ఎక్కువ చేస్తూ ఉండాలి, సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉండాలి, ఎవరికైనా దానం చేస్తూ ఉండాలి. మనకున్న దానిలో ఎంతో కొంత ఒకరికి పెట్టాలనే భావన అనేది ఉండాలి. అలాగే అధర్మమైన పరిపాలన కానీ లేకపోతే అధర్మంగా సంపాదించే డబ్బులు కానీ ఇవన్నీ కూడా సంపాదించి పెట్టుకోవడం వల్ల ఎక్కువ కాలం ఏమీ నిలబడవు, అవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి శని ప్రీతి కొరకై అందరూ కూడా ఈ యొక్క శని భగవానుడికి సంబంధించి మనకి ఈ జపాలు కానీ, తైలాభిషేకాలు కానీ, లేకపోతే శివాలయంలో మనకి ఆయనకి సంబంధించిన అభిషేకాలు కానీ ఏవో ఒకటి ఇలా ఆయనకి సంబంధించినవన్నీ చేసుకోవడం, నిత్యం ఏమీ లేకపోతే కనీసము కాలభైరవాష్టకాన్ని చదువుకోవడం, మనకి ఉండే వీధిలో కుక్కలు లాంటివి ఏవైనా నల్ల కుక్కలు లాంటివి ఉంటే వాటికి రోజు కాస్త పెరుగు అన్నాన్ని పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహము పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు ఎవరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మంచి ఎంతలా ఇస్తాడో అనిచ్చే చెడు ప్రభావం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి రెండింటినీ తట్టుకోవాలి అంటే తప్పకుండా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి అందరూ కూడా వాళ్ళ జాతకాలను అనుసరించి, గోచార ఫలితాలను అనుసరించి తప్పకుండా ఈ శనిగ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.